హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షెపేర్ కిచెన్. ఈరోజు వీడియోలో పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఈవినింగ్ డిన్నర్గా కానివ్వండి, ఆఫ్టర్నూన్ లంచ్గా కానివ్వండి, అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా ఒక్కసారి పన్నీర్ ఫ్రైడ్ రైస్ని కూడా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా చిన్న చిన్న పన్నీర్ ముక్కలను అయితే నేను తీసుకున్నాను. దీనిలోనికి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, అలాగే ఒక హాఫ్ టీ స్పూను కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూను ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండి. వరిపిండికి బదులు మీరు మైదా అయినా తీసుకోవచ్చు. దీన్ని కూడా యాడ్ చేసుకొని ఈ పిండి మసాలాలంతా పన్నీర్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ను కూడా చల్లుకుంటూ ఈ పిండి అంతా కూడా ఈ పన్నీర్ ముక్కలకి పట్టే విధంగా చక్కగా అన్నిటిని కూడా ఈవెన్గా కలుపుకోవాలి. ఇలాగా మొత్తం అంతా మసాలాలు పిండి అంతా కలుపుకున్న తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పన్నీర్ ముక్కలను అయితే చక్కగా వేయించుకోవాలండి. మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి సన్నగా తురిమిన బీన్స్ ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని, ఇవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వెజిటేబుల్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పిరికెడు క్యాబేజీ ముక్కల్ని సన్నగా తరుముకొని యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని వీటిని ఒక 1 మినిట్ ఈ ఆయిల్లో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడకబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. రైస్ని అయితే నేను పొడిలాడుతూ ఇలా ఉడకబెట్టుకుని ముందుగానే పెట్టుకున్నానండి. ఈ రైస్ని కూడా యాడ్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ అంతా కూడా రైస్కి పట్టేంత విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ మొత్తానికి సరిపడినంత ఉప్పు, కారం అయితే మనం యాడ్ చేసుకోవాలండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారము, అలాగే 2 టీ స్పూన్స్ ఉప్పు యాడ్ చేసుకొని, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి, ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా రైస్కి బాగా పట్టేంత విధంగా మొత్తం కూడా ఈవెన్గా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే. ఈవినింగ్ డిన్నర్కి కానివ్వండి, ఆఫ్టర్నూన్ లంచ్కి కానివ్వండి, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో మీ ఇంట్లో తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.